శేఖర్ చీకటి పడుతోంది, వెళ్ళిపోదామా? తడిసిపోయాం కదా, కాస్త వేడి పెట్టి దగ్గర వెళ్దాం. కమా బాబు, నాన్నగారి దగ్గర నుంచి ఫోన్. చంద్రమండలానికి పోయినా ఈ ముసలాయన వదలడు. హలో డాడ్, బయలుదేరుతున్నాం. ఏంటి అలాగా? ఏం పర్లేదు, ఇక్కడంతా వస్తుగానే ఉంది. ఏమన్నారు? ఊళ్ళో పెద్ద గొడవగా ఉందంట. మన ఊళ్ళో ఇదంతా మామూలే కదా, మత కలహాలు. కర్ఫ్యూ కూడా పెట్టారంట. అందుకే నాన్న ఈ పూటకు మన ఇద్దరిని ఇక్కడే ఉండమన్నాడు. నేను ఇక్కడ ఒంటరిగా? అదే నేను చెప్పాను, ఇక్కడ లక్ష్మి ఒంటరిగా ఉంది, ఏం చేయమంటావు అని అడిగాను. నువ్వు ఉన్నావు కదరా, అంతగా భయపడితే గట్టిగా వాటేసుకో అన్నారు. వద్దు, నాకు భయంగా ఉంది. వాటేసుకోమంటావా? శేఖర్ ప్లీజ్ వద్దు, ఇలాంటివేమి ఇప్పుడు వద్దు. 10 నిమిషాల తర్వాత, పెళ్ళైన తర్వాత. అంతవరకు ఆగే ఓపిక నాకు లేదు. రెడీ, 1 2 3. అయ్యో, నేనేం చేయలేదు, కరెంట్ అదే పోయింది. ఏమండి, కరెంట్ పోయింది ఏమిటి? అపోజిషన్ పార్టీ వాళ్ళ మీటింగ్ ఉండుంటుంది, అందుకే కరెంట్ తీసేసి ఉంటారు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? వాళ్ళ దయా మన ప్రాప్తం. లోపల డ్రైవర్ లో కొవ్వొత్తులు ఉన్నాయమ్మా. అలాగా, ఓకే డాడ్, బయలుదేరుతున్నాం. లక్ష్మి, కర్ఫ్యూ 2 గంటల సేపు రిలాక్స్ చేశారట, బయలుదేరుదాం. ఆగండి ఆగండి. ఏమిటి? మెయిన్ రోడ్ లో మళ్ళీ గొడవ జరుగుతోంది, క్రాస్ రోడ్ నుంచి వెళ్ళండి. అలాగా? Cost. ఎక్కడి నుంచండి? శాస్త్రి గారు రాశారు. వచ్చే శుక్రవారం ఆ కుర్రాన్ని పెళ్లి చూపులు తీసుకొస్తానని రాశారు. దయచేసి పెళ్లి విషయం ఎత్తకండి, మీకు దండం పెడతాను, నన్ను హింసించకండి. అలా అనకమ్మా, జీవితాంతం ఇలాగే ఉండిపోలేవు కదమ్మా. ఈ సంబంధం కాదనుకుంటే మళ్ళీ వేరే సంబంధం వెతుక్కోవాలి కదా. అన్ని విధాల అనుకూలమైన సంబంధం. నువ్వు కాస్త మనసు దృఢం చేసుకుంటే ఇది అంత అసాధ్యం కాదు తల్లి. అర్థం చేసుకోలేవా? చూడమ్మా, నీది నిన్నగాక మొన్న పెంచుకున్న ప్రేమ, మరి నాది నా కడుపులో చిచ్చు ఈ జన్మలో ఆరేది కాదు కదమ్మా. అయినా ఏం చేస్తాం, దిగమింగుకోవాలి.
నా మాట విని నీ మనసును సమాధానపరుచుకో. ఈ సంబంధం చేసుకుంటే నీకు అన్ని విధాలా శుభం కలుగు. అయం ముహూర్త ముహూర్తో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చైత్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం మాంగళ్యదేవతాభ్యో ధ్యాయామి ఆవాహయామి ఆత్మర్పయామి పాద్యం సమర్పయామి మాంగళ్యదేవతాభ్యో కంఠే భద్రామి శివకే త్వం దేవ శరదాభ్యతం మాంగళ్యధారణతో. బాబు, వరలక్ష్మి వ్రతానికి అమ్మాయితో పాటు నువ్వు కూడా రావాలి. అలాగే వస్తామండి. జాగ్రత్త నాయన, మరీ స్పీడ్గా వెళ్ళకు. ఎండ బాగా ఉంది కదా, కొబ్బరి నీళ్ళు తాగెళ్దాం. వెల్కమ్. ఇది మన రాజ్భవనం. రా సార్, చెంజ్ తీసుకోండి. ఉంచుకోండి ఉంచుకోండి. 7 రూపీస్. అంతా మన కాళ్ళ పిల్లలే. టీవీ చూడడానికి అందరూ మన ఇంటికి వస్తారు. రే రే వెళ్ళండి రా. తాళం వేస్తే వాళ్ళు టీవీ ఎలా చూస్తారు? మన తాళం చేతులు ఎప్పుడు పక్కింట్లోనే ఉంటాయి. కపిల్ దేవ్ అవుట్ అయ్యాడు. అవుట్ అవడానికి కపిల్ దేవ్ ఆడాలా? నేను కూడా ఆడగలను. అరే రాము రాము రా రా రా. మై వైఫ్. వైఫ్ ఏమిటయ్యా వైఫ్? చక్కగా తెలుగులో మా ఆవిడ లేవు. వెళ్ళు. కనుక నా వైఫ్ మా ఆవిడే. వైఫ్ అని ఇంగ్లీష్ లో చెప్తే నాకు అర్థం కాదనా? సామాన్లు లోపల పెట్టు, కార్లో ఉన్నాయి. రా. నిన్నటిదాకా ఇది బ్రహ్మచారి మఠం. ఏదో నాకు చేతనైనంత వరకు సెటప్ చేశాను. నువ్వు ఇంటి ఇల్లాలివి. ఇక నుంచి అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇది కిచెన్, ఇది ఫ్రిడ్జ్, ఇది షెల్ఫ్. పెళ్లికి వారం రోజుల ముందే సామాన్లని కొన్ని ఎందులో ఏముందో పేర్లన్నీ రాసి పెట్టేశాను. ఇది ఇది గ్రైండర్ ఇన్స్టాల్మెంట్ లో కొన్నాను. స్విచ్ చేస్తే ఇన్స్టాల్మెంట్ పూర్తిగా కడితే గానీ పని చేయదా? ప్లగ్ పెట్టలేదు. అందుకే అందుకే పెళ్లి చేసుకోవాలనేది. ఈ గ్రైండర్ ఉంది, ఇది భార్యాభర్తల సంసారానికి చిహ్నం లాంటిది. భర్త పిండి అయితే భార్య పత్రం కాదే, భార్య పిండి అయితే భర్త పత్రం. అది కాదే, అదేదో వర్కౌట్ అవ్వలే. అయ్యగారు, అమ్మగారిని పాలు పొంగించమానండి. రక్షించావు. రా. రోజుకి మూడే సిగరెట్లు. అది కూడా రేపటి నుంచి మానేస్తాను. ప్రామిస్. నిన్నటిదాకా సింగిల్ కాటే, నువ్వు వచ్చావు కదా అందుకే ఈ డబుల్ కాట్. ఎలా ఉంది? బాగుంది. కొత్తదా? సెకండ్ హ్యాండ్. ఆ ఫ్యాను, డ్రెస్సింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ అన్ని సెకండ్ హ్యాండే. అదేమిటో అన్ని నాకు సెకండ్ హ్యాండే వచ్చి వచ్చాయి.
గుడ్ మార్నింగ్. బెడ్ కాఫీ. అలారం పెట్టానండి, మోగలేదు. నేనే ఆఫ్ చేశాను. ఇంటికి కొత్త కొడలు కదా, అత్త మామ భర్త భార్య అన్ని నేనే. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా, నీతో కొంచెం పని ఉంది. బెడ్ కాఫీ. స్నానం చేసి తీసుకుంటా. అప్పుడు దాన్ని బెడ్ కాఫీ అనరు. వెళ్ళిపోయి చాలు. ఇది మన వంశవృక్షం. ఇది పెరిగి పెద్ద అయితే మన వేళ్ళు మొదలు, పైన పువ్వులు కొమ్మలు కాయలు మన పిల్లలు. ఏమిటి భార్యాభర్తలిద్దరూ పొద్దున్నే వనమహోత్సవం చేస్తున్నారు? అది కాదక్కయ్య. పర్లేదు, మీ పని మీరు చూసుకోండి. అన్నట్టు రాము, ఒక గ్లాస్ పంచదార తీసుకువెళ్తాను, సాయంత్రం ఇచ్చేస్తానులే. ఇవన్నీ చెప్పాలా? మా అబ్బాయికి పరీక్షలు, టేబుల్ లైటు తీసుకెళ్ళండి. మొన్ననే తీసుకువెళ్ళానయ్యా, నీతో ఒక మాట చెప్పాలిగా. పర్లేదు, ఈ చుట్టుపక్కల వాళ్ళకి నేనంటే ప్రాణం. నన్ను ఎంత ప్రమాణంగా చూసుకుంటారో తెలుసా? ఎవరో అమ్మా నువ్వు? రాము ఊళ్ళో లేడు, పెళ్లికి వెళ్ళాడు. రాము గారి భార్యని. ఓహో, పెళ్లి అయిపోయింది కదా. ఐఎమ్ సారీ. మీరు? నా పేరు న్యూస్ పేపర్ నరసింహమ్మ. పొద్దున్నే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క పేపర్ చదవడం అలవాటు. ఏమిటో అన్ని చావు కబుర్లే. ఆ పర్స్ అయింది. పర్సే కాదు, షర్ట్ కూడా అతండేనమ్మా. ఇవాళ సాయంత్రం నాకు ఫంక్షన్ ఉంది, అందుకని వేసి కడుతున్నా. అప్పుడప్పుడు రాము వస్తువులు వాడుకోవడం అలవాటే. ఫంక్షన్ అయిన వెంటనే శుభ్రంగా ఉతికించి ఇస్త్రీ చేయించి ఇచ్చేస్తానమ్మా. బుజ్జి ఉండ ఇక్కడ ఉండిపోయింది. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. వద్దమ్మా, నేను తీసుకుంటానమ్మా, నేను తీసుకుంటాను. అవి ఇవి అన్ని రేపు కలిపిచ్చేస్తానమ్మా. అక్కర్లేదు, ఈ భాగ్యానికి తిరిగి ఇవ్వక్కర్లేదు. సార్, మీరు కూడా ఈ షర్ట్ ఇచ్చేస్తా. తిరిగి ఇవ్వక్కర్లేదు. కావాలంటే ఎవరికైనా ఏదైనా సహాయం చేయొచ్చు, కానీ ఇల్లు మరీ ఇంత ధర్మసత్రం అయితే ఎలా? లక్ష్మి, పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి నాది గాలి బతుకు. నాకు నా అన్న వాళ్ళు ఎవరు లేరు. నేను ఎలా పెరిగానో ఎలా చదువుకున్నానో నాకే తెలియదు. సత్రం భోజనం మటన్ నిద్ర అనే సామెతే నా జీవితం. నాకింతవరకు ఇది నాది, ఇది నాకు కావాలని జాసే లేదు. ఇప్పటికీ నిన్ను నాకు దేవుడు ప్రసాదించాడు. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఎవరు అక్కర్లేదు కూడా.